పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితులు రోజురోజుకి ఉధృతంగా మారుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన ఆందోళనలు ఇప్పటికే 22వ రోజుకు చేరుకున్నాయి. రావల్కోట్లో వేలాది మంది ఒకే చోట చేరి పాకిస్తాన్ అవసరం లేదు, మాకు పాకిస్తాన్ అవసరం లేదు, భారత్తోనే ఉంటామంటూ నినాదాలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల ఆగ్రహాన్ని అణచివేయడానికి పాక్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడమే కాకుండా నిత్యావసర సరుకుల సరఫరా పైన కూడా ఆంక్షలు విధించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రావల్కోట్లో నిర్వహించిన భారీ నిరసన సభలో సంయుక్త అవామీ కార్యాచరణ కమిటీ నాయకులు పాకిస్తాన్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు. పీఓకే అసలు పాకిస్తాన్లో భాగమే కాదని, తమకు పాకిస్తాన్ అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఆహారం, నిత్యావసరాలు అందకుండా ప్రభుత్వం ఆంక్షలు కొనసాగిస్తే భారత్తో మరింత సన్నిహిత సంబంధాల దిశగా అడుగులు వేయాల్సి వస్తుందని హెచ్చరించారు. పాక్ ఆర్మీ చీఫ్ తీరును కూడా తీవ్రంగా తప్పుబడుతూ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వివరిస్తే సహించబోమన్నారు. తమ రాజకీయ లక్ష్యాలు నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు. ఇక మరోవైపు సింధు జలాల ఒప్పంద అంశంపై కూడా పాకిస్తాన్ మరోసారి భారత్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమకు కేటాయించిన నీటిని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పాక్ మంత్రి ముసద్దిక్ మాలిక్ హెచ్చరించారు. మరో మంత్రి అటావుల్లా తరార్ మాట్లాడుతూ సింధు జలాల ఒప్పందం చట్టబద్ధంగానే అమల్లో ఉందని, దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఒకవైపు పీఓకేలో ప్రజా వ్యతిరేకత పెరుగుతూ ఉండగా మరోవైపు భారత్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వ ఒత్తిడిని ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. पर सीज फायर लाइन पे 0 पॉइंट पे तितली नोट हमारी खवातीन और हमारे बच्चे वहां धरना दे के बैठे हुए हैं। ये जो कहते हैं कि राशन जो है वो कश्मीरियों का राशन बंद करेंगे, मैं कहता हूँ हमें तुम्हारे राशन की जरूरत नहीं है, तुम्हें हमारी जरूरत है। थोड़ा ख्याल करो, थोड़ा ख्याल करो, तुम्हें हमारी जरूरत है। कहीं ऐसा ना हो, कहीं ऐसा ना हो कि बाकी रास्ते खुल जाएं और फिर तुम हमारी मिन्नतें करो, हमारे तरले करो। कहीं ऐसा ना हो, कहीं ऐसा ना हो कि तजारती रास्ते फिर बाकी इख्तियार कर लिए जाएं। इसलिए गुजारिश ये है, हालात को नॉर्मल करने के लिए हुक्मरानों को ये अवाम की